హిందీ రాకపోతే పాస్ కాలేమా? ఇప్పటికే 2 భాషలు రాయలేక చచ్చిపోతున్నాం. ఇప్పుడు ఇంకో భాష. ఇది ఓ విద్యార్థి సమస్య మాత్రమే కాదు, ఇది ఓ ప్రజా సమస్య. ఇది ఒక భాషా స్వాతంత్ర యుద్ధం. అవును, ఇండియా మళ్ళీ భాషల యుద్ధానికి వేదిక అవుతోంది. తమిళనాడు కేంద్రం మధ్య మొదలైన భాషా వివాదం ముదురుతోంది. త్రిభాషా విధానం అమలుపై కేంద్రం వెనక్కు తగ్గడం లేదు. ఇటు తమిళనాడు మాత్రం త్రిభాషా విధానం అమలుకు అంగీకరించడం లేదు. దీంతో కేంద్రం సమగ్ర శిక్షా అభియాన్ కింద ఇచ్చే నిధులను నిలిపివేసింది. త్రిభాషా విధానం అమలు చేస్తేనే నిధులు ఇస్తామని షరతు కూడా పెట్టింది. ఈ నిర్ణయం తమిళనాడు ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇంతకీ ఏంటి త్రిభాషా విధానం? తమిళనాడు ప్రభుత్వం దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది? రాజ్యాంగం ప్రకారం ఇండియాకు జాతీయ భాష లేదు. హిందీ, ఇంగ్లీష్తో పాటు కొన్ని అధికారిక భాషలున్నాయి. అయినా కూడా 1968లో త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టారు. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని తప్పనిసరి చేశారు. అదే సమయంలో హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మాత్రం మరో భారతీయ భాషను నేర్పించాలనే నిబంధన పెట్టారు. అయితే ఇది పెద్దగా అమలు కాలేదు. అటు హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ అప్పట్లో తమిళనాడులో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. విద్యార్థుల ప్రాణాలనే బలి తీసుకున్న ఈ ఉద్యమం తర్వాత కేంద్రం వెనుక తగ్గింది. తమిళనాడుకు మాత్రం ద్విభాషా విధానాన్ని అమలు చేస్తూ వచ్చింది. తమిళం, ఇంగ్లీష్ మాత్రమే అక్కడి విద్యార్థులు చదువుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు మళ్ళీ సీన్ రివర్స్ అయిపోయింది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 కింద మళ్ళీ హిందీని తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఇది మరోసారి పాత గాయాలను గుర్తు చేస్తోంది. 1960 దశకంలో హిందీని బలవంతంగా రుద్దాలన్న నాటి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు తమిళుల గుండెల్లో మంటలు రేపాయి. సరిగ్గా 1965లో దేశ చరిత్రలో అతి తీవ్రమైన భాషా పోరాటం చెలరేగింది. తమిళ యువత, విద్యార్థులు రోడ్లెక్కారు. హిందీ వ్యతిరేక ఉద్యమం దావానంలా వ్యాపించింది. ప్రాణాలర్పించాల్సిన సమయం ఆ టైంలో వచ్చేసింది. తమిళ యువత తమ భాష కోసం బలైపోయారు. దీంతో కేంద్రం వెనక్కు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ అదే యుద్ధం, అదే గాయం, అదే నష్టం, కానీ కొత్త రూపంలో ముంచుకొచ్చింది. త్రిభాషా విధానం అంటూ మళ్ళీ హిందీని లాక్కొచ్చారు. ఈసారి కేంద్రం కొత్త ఆయుధాన్ని ఉపయోగిస్తోంది. అదే నిధుల కత్తి. త్రిభాషా విధానం పాటించకపోతే సమగ్ర శిక్షా అభియాన్ నిధులను ఇచ్చేదే లేదని కేంద్రం ఖరాఖండిగా చెబుతోంది. ఇలా ఇటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వివాదంలో అమాయక పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తమిళనాడు మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు త్రిభాషా విధానం భారం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ స్కూళ్ల పిల్లలు సరే, వాళ్లకు టీచర్లు ఉంటారు. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లే ఉండరు. ఇప్పుడు 3వ భాష కూడా చదవాలా? అది కూడా హిందీ మాత్రమే ఎందుకు చదవాలి? ఇంకో భాష భారంగా మారితే పేద విద్యార్థులు స్కూళ్లకు రావడం మానేస్తారేమో. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఎస్ఆర్ 2023 రిపోర్ట్ ప్రకారం 5వ తరగతి పిల్లల్లో 60% మంది 2వ తరగతి స్థాయి పుస్తకాలను కూడా చదవలేని స్థితిలో ఉన్నారు. 14 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న యువతలో 25% మంది తమ ప్రాంతీయ భాషలో సరిగ్గా చదవలేకపోతున్నారు. 40% మంది ఇంగ్లీషు వాక్యాలను చదవలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో భాషను బలవంతంగా నేర్పిస్తే ఫలితం ఏంటో ఊహించగలరా? పేద విద్యార్థులు స్కూళ్లకు వెళ్లే ఆసక్తిని కోల్పోతే అది మొదటికే మోసం వస్తుంది. ఇక ఇండియాలో 2011 జనగణన ప్రకారం 2 భాషలు మాట్లాడేవారి సంఖ్య 26%గా ఉంది. 7% మంది మాత్రమే 3 భాషలు మాట్లాడగలుగుతున్నారు. పట్టణాల్లో 44% మంది బైలింగ్వల్, 15% మంది ట్రైలింగ్వల్ ఉన్నారు. గ్రామాల్లో 22% మంది 2 భాషలు మాట్లాడగలుగుతున్నారు. అక్కడ 3 భాషలు మాట్లాడేవారి సంఖ్య 5% మాత్రమే ఉంది. ఈ లెక్కలు చూస్తే దేశంలో చాలామంది 2 భాషలే నేర్చుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. మరి 3వ భాష నెత్తికెక్కించుకోవడం ఎందుకన్న వాదన బలంగా వినిపిస్తోంది. అటు కేంద్రం 2022లో విద్యపై ఖర్చు చేసిన మొత్తం అక్షరాల 23 లక్షల కోట్ల రూపాయలు. అందులో 85% రాష్ట్రాలే భరిస్తున్నాయి. కేంద్రం కేవలం 15% మాత్రమే భరిస్తోంది. ఇప్పుడు ఆ 15% నిధులను కూడా బంద్ చేస్తాను అంటోంది. దీన్ని తమిళనాడు గట్టిగా వ్యతిరేకిస్తోంది. నిజానికి తమిళనాడుతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాలు కూడా ఎప్పటి నుంచో ప్రాంతీయ భాషా స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లీష్ కంటే హిందీని ఎక్కువగా ప్రోత్సహించడాన్ని కూడా చాలామంది తప్పుపడుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో పోటీ పడే భారత విద్యార్థులకు హిందీతో ఉపయోగం ఉండదు, ఇంగ్లీష్తోనే ఉంటుంది. కారణాలు ఏవైనా ఇప్పుడు ప్రతి విద్యార్థికి బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం అత్యంత అవసరమైపోయింది. కానీ కేంద్రం ఆలోచన తీరు దీనికి విరుద్ధంగా ఉందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి
ఈ త్రిభాషా యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి మరి.